గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యారంగంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం విద్యార్థులకు సిలబస్లో చాలా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగినాయి. సో ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి మార్పులు చేర్పులు గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో క్రిందటి సంవత్సరం వరకు ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో మనకి మ్యాథమెటిక్స్ అనేది 2 టెక్స్ట్ బుక్స్గా ఉండేది, మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B అని. సో మ్యాథ్స్ 1Aలో 10 చాప్టర్లు, మ్యాథ్స్ 1Bలో 10 చాప్టర్లు, 20 చాప్టర్లుగా ఉండేది. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా 75 మార్కులకి మనకి మ్యాక్సిమం మార్క్స్ ఉండేది. సో మరి ఈ సంవత్సరం 2025-26 సంవత్సరం నుంచి సో మనకి మ్యాథమెటిక్స్ ఇంతకుముందు 1A 1B బదులుగా 2 టెక్స్ట్ బుక్స్ బదులుగా ఒకే టెక్స్ట్ బుక్ తీసుకురావడం జరిగింది. సో సిలబస్లో కూడా భారీ మార్పులు జరిగినాయి. సో మరి మన ప్రస్తుతం 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో ఎటువంటి చాప్టర్స్ ఉన్నాయి, మరి మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఎలా ఉంది, ఎన్ని మార్కులకి ఇస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మొట్టమొదటిగా సో ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి చాప్టర్స్ నేను బోర్డు మీద రాస్తాను. సో వాటిని మీకు పరిచయం చేస్తాను. BIE AP 2025-26 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఎంపీసీ తీసుకున్నటువంటి విద్యార్థులకు మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఒకే టెక్స్ట్ బుక్గా ఉంటుంది. సో మొత్తం మ్యాథమెటిక్స్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. సో ఆ 14 చాప్టర్స్కి సంబంధించినటువంటి నేమ్స్ ఇక్కడ నేను ఇస్తున్నాను. సో ముందుగా మొట్టమొదటి చాప్టర్ వచ్చేసి సెట్స్, రెండవది రిలేషన్స్, అండ్ ఫంక్షన్స్. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ రెండవ చాప్టర్. సో థర్డ్ చాప్టర్ వచ్చేసి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ quadratic equations. సో చాప్టర్ 4 ఇది. సో చాప్టర్ 5 వచ్చేసి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. చాప్టర్ 6 వచ్చేసి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఇవి మొదటి 6 చాప్టర్లు. చాప్టర్ 1 వచ్చేసి సెట్స్, చాప్టర్ 2 రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, చాప్టర్ 3 ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, చాప్టర్ 4 కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, చాప్టర్ 5 లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, చాప్టర్ 6 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో కంటిన్యూషన్ చూడండి. సెవెంత్ వన్ వచ్చేసి చాప్టర్ 7
బైనామియల్ థీరం, బైనామియల్ థీరం చాప్టర్ 7 ఇది. సో చాప్టర్ 8 సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్, చాప్టర్ 8. సో చాప్టర్ 9 వచ్చేసి స్ట్రైట్ లైన్స్, చాప్టర్ 9 స్ట్రైట్ లైన్స్. చాప్టర్ 10 కానిక్ సెక్షన్స్, చాప్టర్ 11 ఇంట్రడక్షన్, ఇంట్రడక్షన్ టు 3-dimensional geometry. Introduction to 3-dimensional geometry. So chapter 12 వచ్చేసి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. చాప్టర్ 13 వచ్చేసి స్టాటిస్టిక్స్, చాప్టర్ 14 వచ్చేసి ప్రాబబిలిటీ. సో ఈ విధంగా 14 చాప్టర్స్గా గతంలో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ 1A 1B టెక్స్ట్ బుక్స్ని ఒకే టెక్స్ట్ బుక్గా తీసుకురావడం జరిగింది. సో మరి ఈ చాప్టర్స్లో గతంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెక్కలన్నీ కూడా చాలా వరకు మారిపోయినాయి. గతంలో ఏవైతే పూర్వ విద్యార్థులు ఇంపార్టెంట్ లెక్కలుగా నేర్చుకున్నారో అందులో చాలా వరకు ఇప్పుడు లేవు, చాలా వరకు కొత్తగా యాడ్ అయినాయి. గతంలో ఉన్నాయి, కొన్ని కొత్తగా కూడా యాడ్ అయినాయి. సో చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. సో ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి మనం చూద్దాం. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి 100 మార్కులకు ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్. ఓకే, సో దాన్ని మనం ఈ 100 మార్కుల పేపర్లో మనకి 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి. సో సెక్షన్ ఏలో వచ్చేసి 12 ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ కూడా 1 మార్క్ ప్రశ్నలు. ఇవన్నీ కూడా మొత్తం రాయవలసిందే. 12 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, వీ హ్యావ్ టు రైట్ ఆల్ దీస్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా రాయాల్సిందే. సో ఈ మరి 12 ప్రశ్నల్లో కూడా ఒక 1 నుండి 6 వరకు మల్టిపుల్ చాయిస్, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. మల్టిపుల్ చాయిస్ అంటే ABCD అట్లా పెట్టే విధంగా. సో అలాంటివి మొదటి 6 ప్రశ్నలు ఆ విధంగా ఉన్నాయి. సో 7 నుండి 12 వరకు అవి కూడా 1 మార్కు. అవి రిటర్న్గా చేయవలసినవి లేక రాయవలసినవి, రాసే విధంగా చేసే విధంగా 1 మార్కుకు సంబంధించి. ఆ విధంగా మొదటి ప్రశ్న నుండి 12వ ప్రశ్న వరకు 1 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాయాల్సిందే, నో చాయిస్. ఇది సెక్షన్ ఏ. సెక్షన్ బికి సంబంధించి అన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ 10 ప్రశ్నలు ఉంటాయి. అంటే మొదటి 12 ప్రశ్నలు 1 మార్క్. అది అయిపోతే 13వ ప్రశ్న నుండి 22వ ప్రశ్న వరకు క్వశ్చన్ నెంబర్ 13 టు క్వశ్చన్ నెంబర్ 22. సో దీస్ ఆర్ ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, సో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ 13 నుండి 22 వరకు. సో ఈ 10 కూడా 2 మార్కుల ప్రశ్నలు, 10 2 20. ఇవి కూడా మొత్తం రాయవలసిందే. దెర్ ఈజ్ నో చాయిస్ ఇన్ సెక్షన్ బి. సో సెక్షన్ బి మొత్తం కూడా 2 మార్క్స్కి సంబంధించింది. 13వ ప్రశ్న నుండి 22వ ప్రశ్న వరకు మొత్తం కూడా 2 మార్కులు. సో 10 2 20 మార్కులు. సో 1 మార్క్ వచ్చేసి 12 ఉన్నాయి, 12 మార్క్స్. సో 2 మార్క్స్ వచ్చేసి 10 ఉన్నాయి, 10 2 20 మార్క్స్. సో ఇవన్నీ కూడా చాయిస్ లేనటువంటివి. సో 1 మార్క్స్ 12 మార్క్స్, 2 మార్క్స్ వచ్చేసి 20, అంటే మొత్తం కూడా 32 మార్క్స్. ఈ 32 మార్క్స్కి ఎటువంటి చాయిస్ లేదు. 100కి 100 రావాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం సిలబస్ని అధ్యయనం చేయవలసిందే. కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మనం అధ్యయనం చేస్తేనే 100కి 100 మార్కులు వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. గతంలో 75 మార్కులకి ఆ విధంగా 1 మార్కు లేవు కాబట్టి అన్నీ కూడా 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్.
ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ వరకు. కానీ ఈ సంవత్సరం నుండి ప్యాటర్న్ మారిపోయింది. సో కొంత కాన్సెప్ట్ ఆధారితంగా ఎవరైతే స్టడీ చేస్తారో వాళ్ళకి మాత్రమే 100 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో టెక్స్ట్ బుక్ కూడా ఆ విధంగా డిజైన్ చేశారు. ప్రతి చాప్టర్లో కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్, 8 మార్క్స్, ఆ విధంగా దానికి సంబంధించిన వెయిటేజ్కి తగ్గట్టుగా ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో సెక్షన్ ఏ చెప్పుకున్నాం మనం, 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయని చెప్పేసి. సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, 10 రోజులు 20 అని చెప్పుకున్నాం. సో అవన్నీ కూడా ఖచ్చితంగా రాయవలసిందే, నో చాయిస్. అంతవరకు 32 మార్కులు. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి సో 23 నుండి 32వ ప్రశ్న వరకు మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో చాయిస్ ఉంటుంది. మనం రాయవలసినవి 7 ప్రశ్నలు మాత్రమే. సో అవుట్ ఆఫ్ 10 వీ హ్యావ్ టు అటెంప్ట్ 7. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. సెక్షన్ సిలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం 7 రాయాలి. 10 ఇస్తారు, 7 రాయాలి. అవుట్ ఆఫ్ 10 వీ హ్యావ్ టు అటెంప్ట్ 7. 7 4 జా 28 మార్క్స్. సో ఇక్కడ మనకి చాయిస్ ఉంటుంది. 3 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి. సో మనం 10 ఇస్తే 7 రాయాలి. 7 4 28 మార్కులు. ఓకే, సో ఇంతకుముందు 1 మార్క్ అనేవి ఒక 12, 2 మార్క్స్ అనేవి 10 రోజులు 20, మొత్తం అక్కడికి 32. సెక్షన్ సిలో ఇంకొక 28, 7 4 జా 28 మార్క్స్. సో 32 + 28 ఇక్కడికి 60 మార్క్స్ అయిపోయింది సెక్షన్ సి వరకు. సెక్షన్ డి సో నెక్స్ట్ వచ్చేసి 33 నుండి 40 వరకు మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 33 to 40 టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ దీస్ 8 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు అటెంప్ట్ 5 క్వశ్చన్స్. ఈచ్ వన్ క్యారీస్ 8 మార్క్స్. సో మొత్తం 32 నుండి 40 వరకు, 33 నుండి 40 వరకు 8 ప్రశ్నలు ఉంటాయి. సో 8లో మనం 5 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. 5 ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ టు డూ. ఓకే, సో మీరు 5 లెక్కలు చేయవలసి ఉంటుంది. ఒక్కొక్క దానికి 8 మార్క్స్, 5 8 జా 40 మార్క్స్. సో అంతకుముందు సెక్షన్ ఏ 12 మార్కులు, సెక్షన్ బి 20 మార్కులు, సెక్షన్ సి 28 మార్కులు, సెక్షన్ డి 40 మార్కులు, 5 8 జా 40 మార్క్స్. సో ఇవన్నీ కలుపుకొని మొత్తం కూడా 100 మార్కులకి ఉంటుంది అది. సో దాన్ని ఒకసారి ఇక్కడ నేను రాస్తాను. సో క్వశ్చన్ పేపర్ సెక్షన్ ఏ, సెక్షన్ ఏలో 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ 1 మార్క్. సో టోటల్గా 12 మార్క్స్. సెక్షన్ బిలో సో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 2 జా ఒక్కొక్క దానికి 2 మార్క్స్, 10 2 జా 20 మార్క్స్. సెక్షన్ సి వచ్చేసరికి సో 7 అవుట్ ఆఫ్ 10. సో ఇందులో 10 ప్రశ్నలు ఉంటే మనం 7 రాయాలి. సో 7 4 జా ఒక్కొక్క దానికి 4 మార్క్స్, 7 4 జా 28. సెక్షన్ డి ఇక్కడ 5 అవుట్ ఆఫ్ 8 మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. 5 రాయాలి. 5 8 జా ఈచ్ వన్ 8 మార్క్స్ క్వశ్చన్. సో 5 8 జా 40 మార్క్స్. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే 12 20 32 32 8 40 40 + 20 60 60 + 40 100 మార్క్స్. సో ఈ విధంగా ఉంటుంది. సో రేపటి నుండి ఈ ఆంధ్రప్రదేశ్ ఎంపీసీ విద్యార్థులకు సంబంధించి మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి లెక్కలు డైలీ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో విద్యార్థులందరూ తప్పనిసరిగా ఎలైట్ అకాడమీ గుంటూరుని ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.